ఎలా తీసుకురావాలి, మనీకి ఇంకా ఎక్కువగా ఎలా ప్రేయర్ చేయాలి, మనం కట్టలేని లోన్స్‌ని ఎలాగా హీల్ జేయాలి, అవన్నీ మెమరీస్ అని ఎవ్రీథింగ్. ఆహ్, వ్యాపారం ముందుకెళ్ళదని భయం, ఈ లోన్ కట్టలేని భయం. భయం ఉంది మనలో ఒప్పుకుందాం అని దీనికి చెప్పినా గూడా అట్ దిస్ మొమెంట్ డబ్బులొచ్చే విధంగా మనీని క్లీన్ చేసేస్తుంది. మనీకి ప్రాబ్లమ్ లేకుండా చేస్తుంది. ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. ఎలా ఉన్నారు? మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గర డబ్బులు లేకపోయినా, ఎవరైతే లోన్స్ కట్టలేని వాళ్ళు, ఇవ్వని వాళ్ళు ఎలాగా, తర్వాత ఎలా తీసుకురావాలి, మనీకి ఇంకా ఎక్కువగా ఎలా ప్రేయర్ చేయాలి, మనం కట్టలేని లోన్స్‌ని ఎలాగా హీల్ జేయాలి, అవన్నీ మెమరీస్ అని ఎవ్రీథింగ్. మీరు ఏదైనా అనుకోండి, దట్స్ అ మెమరీ రీప్లే. మెమరీ రీప్లే అవుతుంది. ఎంత మెమరీ రీప్లే అవుతుందంటే, ఈరోజు నాకు ఏం జరిగినా మెమరీ రీప్లే అవుతుంది. ఏదైనా లైఫ్‌లో ఏది జరగకపోయినా ఒకటే ఒకటి. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ. ఎవరిదో జ్ఞాపకం. ఇంటర్నెట్ బాలేదు అన్నది కూడా జ్ఞాపకమే. ఈజ్ రీప్లేయింగ్. ఎప్పుడు రీప్లే అవుతుంది? ఆన్‌గోయింగ్ మనం క్రియేట్ చేయకుండా వస్తే రీప్లే అవుతూ ఉంటుంది. ఈరోజు నాకు డబ్బులు లేవు అంటే, లేకపోతే నాకు లేదండి చాలా కష్టాల్లో ఉన్నాను. అసలంటే నాకేం అర్థం గాట్లేదు. ఎందుకు నాకు దగ్గర డబ్బులు లేవు, లేపోతే లోన్స్ కట్టలేకపోతున్నాను. ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఎనీ ప్రాబ్లమ్, ఎనీ ఛాలెంజ్ ఇది మీది గాదు. ఎనీ ఎమోషన్ మీది కాదు. అథెంటిక్, దాని ఫీలింగ్ అని కూడా ద ఫీల్. అథెంటిక్ ఫీల్ ఇస్ హార్ట్. లవ్. లవ్ కాకుండా ఏమున్నా భయం. ఫస్ట్ ఫండమెంటల్‌ది భయం. భయం ఉంటే డబ్బులు అట్రాక్ట్ చేయలేం మనం అసలు. ఫస్ట్ ఏ రోజు నాకు భయం అనిపించిన, అమ్మో! నేను డబ్బులు కట్టలేని భయం. లేకపోతే ఆహ్, వ్యాపారం ముందుకెళ్ళదని భయం, ఈ లోన్ కట్టలేని భయం. భయం ఉంది మనలో ఒప్పుకుందాం. భయం ఉంది. భయం అనేది ఇన్‌ఎవిటబుల్ మనిషికి. భయం లేకుండా అసలు మనుషులు ఎవరు ఉండలేరు. హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ బి. భయం లేకుండా ఉండలేం మనం. మన తాత ముత్తాతల నుంచి తెచ్చుకున్నాం. కానీ ప్రతిసారి భయమొచ్చినప్పుడు నువ్వు కాల్చి రాసేయడం, లేపోతే వద్దు ఇది నాది కాదు తీసేయి అని దీనికి చెప్పినా గూడా అట్ దిస్ మొమెంట్ డబ్బులొచ్చే విధంగా మనీని క్లీన్ చేసేస్తుంది. మనీకి ప్రాబ్లమ్ లేకుండా చేస్తుంది. నాలో ఏముంది, మనీ రాట్ల, ఏం భయపడుతున్నాను. భయాన్ని తీసేయి, నాకు మనీ కావాలి అన్నప్పుడు మనీ కోసం మనలో ఉన్న భయాన్ని తీసేస్తుందిది. అర్థమవుతుందా అండి? బయట ప్రపంచంలో ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెమరీ రీప్లేయింగ్.